రైట్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీపీటీ పిఎస్ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్లాంట్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యతో 4, 5, 7, 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి నిలిచిపోయింది. సుమారు 2000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి నిలిచిపోవడంతో పరిస్థితిపై అధికారులు సమీక్షిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి 20 రోజులైనా యూనిట్లను పునరుద్దరించలేకపోవడంతో జెన్కో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. 3 రోజుల్లో పునరుద్దరించాలి అని ఆదేశించారు. 5వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. 4, 7, 8 ప్లాంట్లలో విద్యుత్ ఉత్పాదన చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని NT4 ధర్మారావు పవర్ స్టేషన్ లో 10 యూనిట్లు విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయింది. దీనికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 20 రోజులుగా 4, 5, 7, 8 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ కూడా షట్ డౌన్ అయినప్పుడు కూడా యూనిట్ పునరుద్ధరణలో అధికారులు విఫలమయ్యారు. దీనిపై జెన్కో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే మెయిన్ అధికారులు ఉన్నారో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 3 రోజుల పూర్తి స్థాయిలో కనుక అన్ని యూనిట్లు కూడా రన్నింగ్ లో పెట్టకపోతే చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరించారు. దీంతో నిన్న రాత్రంతా కష్టపడి మొత్తం 5వ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించారు. ఇంకా 4, 7, 8 యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు 20 రోజులు అయినప్పుడు కూడా ఎందుకు స్పందించలేదు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరించారు అంశాలపై కూడా శాఖాపరమైన విచారణ కూడా జెన్కో అధికారులు చేపట్టారు. మరోవైపు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు మొత్తం NTPCS లో 8 యూనిట్లు ఉండగా 6 యూనిట్లో 210 మెగావాట్లు, 1 యూనిట్ లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, మరో 1 యూనిట్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న యూనిట్లు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 2560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగడం కేవలం 770 మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో మొత్తం ఇంకా 1560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి నిపుణులు కూడా ఇప్పటికే చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 3 రోజుల్లో దీన్ని ఏ విధంగా పునరుద్ధరించాలి, మళ్ళీ ఏ విద్యుత్ ఉత్పాదన మొదలుపెట్టిన అంశాలపై కూడా నిపుణులు చర్చిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి వెంటనే ఈ శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించకపోతే తప్పకుండా సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. నిన్న థ్యాంక్ యూ ప్రసాద్.